కంప్లీట్ అయిపోయి మన దగ్గర 150 బాతే ఉన్నాయి ఇప్పుడు. ఓకే Everyone, one by one. For you. వెనక్కి ఎండిపోతావు, వెనక్కి ఎండిపోతావురా. ఓకేలే నీ వ్యూ భయం ఎక్కువ అనమాట మా సతీష్ గారికి. ఆయన నువ్వు పెట్టుకోలే ఎందుకు మళ్ళీ? నువ్వు ఒకటి నేను ఒకటి రకరకాలుగా అంటే ఏంటి సాయి అయితే చిల్లి. Guys, this is Pawan Kalyan. You're watching XPV ఛానల్. ఈరోజు వచ్చేసి డే 4 అనమాట మేము. సో బ్రేక్ఫాస్ట్ అనేది అంతా ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మేము వెళ్ళాల్సిన లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేము ప్లాన్ చేస్తాం ఏమేమి చేయాలనేసి. సో మేము స్టార్టింగ్ వచ్చిన రోజు అయితే క్యారెన్సీ తీసాము, తాయి బాత్ 7000 బాత్ తీసాము. సో అవి కంప్లీట్ అయిపోయి మన దగ్గర 150 బాతే ఉన్నాయి ఇప్పుడు. మేము ఏం చేస్తామంటే లిక్విడ్ గ్యాస్ తీసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఏటీఎంకి ప్యాంటాంగ్ నుంచి హార్బర్కి వెళ్ళాలన్నమాట. క్యాబ్లో అయితే 355 బాత్ చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి లిక్విడ్ గ్యాస్ తీసుకొని వచ్చేద్దాం. వచ్చేసింది ఇక్కడ నుంచి మళ్ళీ సో మా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. సో మాకు టికెట్ అయితే దొరికింది, చూపిస్తాను ఆగండి. టికెట్ ఫోర్ పేపర్. Four name here, one email. ఓకే, సో ఇక నేమ్ ఫిల్ చేయాలన్నమాట. On your shirt. On shirt. ఓకే స్టిక్కర్స్. Everyone, one by one. For you. Our full name, later, one email. గేట్ నెంబర్ ఇది. సో ఇది మా గేట్ నెంబర్ 2. సో మాకు టికెట్స్ బోర్డింగ్ టికెట్స్ ఇచ్చారనమాట 4 ఇండివిజువల్గా. మాకు బాత్ అయితే 2600 బాత్ తీసుకున్నారు. ఎన్ని అవర్స్ ఏంటో నాకు ఐడియా లేదు. ఇదైతే పెట్టేసింది 2 టైమ్స్ ఉందన్నమాట డేలో. ఒకటి 11 AM, ఒకటి 3 PM ఒకటి. ఈ 2 బోర్డింగ్ టైమ్స్ అనమాట పర్ డేలో. సో సరే బోర్డింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో టికెట్ ఇస్తున్నాం. ఓకే, సో వెళ్ళిపోతుంది అనమాట. సో దీంట్లో ఎక్కడైనా కూర్చోవాలన్నమాట. పైకి వెళ్ళి కూర్చున్నా, కింద కూర్చున్నామా? పైకి వెళ్దాం, వెనక్కి ఎండిపోతావు, పైకి వెళ్దాం. ఎండకి ఎండిపోతావురా. వ్యూ ఓకేలే నీ వ్యూ బాయిలోకి జారే. వెరీ ఎక్కేస్తుంది. ఓపెన్ ఉంటుంది అనుకున్నా కానీ ఏట్లేదు, ఓపెన్ లేదు, కవర్ ఇది. కూర్చున్నా, కూర్చు ఏసీ ఉందా చాలు. సో ఇప్పుడే పైకి వచ్చాను అన్నమాట టాప్. ఇదంతా మరీన్ వాటర్. ఇది దాని దగ్గర కొంచెం మీకు అక్కడ చూసుకోవచ్చు, కొంచెం అక్కడక్కడ బ్లూ ఉందా, అక్కడంతా నార్మల్ వాటర్, ఫ్రెష్ వాటర్. ఇదంతా మరీన్ వాటర్. సో షిప్ స్టార్ట్ అయిందనమాట. చాలా పెద్ద ప్లేస్, చాలా షిప్లు ఉన్నాయి. బోట్లు అయితే కనపడట్లేవు, ఇక్కడ పెద్ద షిప్లు మాత్రమే ఉన్నాయి. అన్ని స్పీడ్ బోట్లు, నార్మల్గా ఫెరీస్ చాలా ఉన్నాయి. చాలా ఫెరీస్, 1, 2, 3 చాలా పెద్దవి ఉన్నాయి ఫెరీస్ మాత్రం. బాగుంది ప్లేస్ మాత్రం, బాగుంది ఫెరీస్. ఇక్కడ కూర్చున్నాడు భయం ఎక్కువ అనమాట మా సతీష్ గారికి. ఆయన నిల్చోలేక కూర్చున్నాడు. దగ్గర మేము 2 hours జర్నీ జరిగింది. అయినా మాకు ఇంకా రీచ్ అవ్వలేదు డెస్టినేషన్కి. చాలా టైం పడుతుంది, అప్రాక్స్ 3 hours పడుతుంది. చాలా బాగుంది కదా.
చాలా మంది కింద ఉన్నారు. కింద ఇది ఇగో ఇక్కడ మీకు ఈ గ్లాస్ కనబడుతుంది. ఇదో సెక్షన్, పైన ఒక సెక్షన్ అనమాట. కింద కింద ఏసీ ఉంటుంది, పైన ఏసీ ఉంటుంది. నార్మల్ ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ నుంచి ఇంకేం ఉండదు. మనం అయితే లొకేషన్కి వచ్చేసాము, పిపి ఐలాండ్కి చూసుకోవచ్చు. సో ఎంట్రన్స్ మెరైన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మార్కెట్ స్టార్టింగ్ మార్కెట్ అనమాట. చాలా 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 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి క్యాంపెయినింగ్ ఉంటాయి, ఏది ఉన్నాయి మనకు ఎలాంటి ఏ ప్లేసెస్ కావాలనుకుంటే, ఏ ప్లేసెస్ పోవాలనుకుంటే వీళ్ళు కొన్ని లొకేషన్స్ షేర్ చేస్తారు అనమాట. లొకేషన్స్ చూసుకోవచ్చు, అంటే మనకు నచ్చే చూసుకొని వెళ్ళాలి. సో మనకు కొన్ని ప్లేసెస్ మనం చూసుకొని, సో ఇప్పుడే వచ్చాం కాబట్టి మనం కొన్ని ప్లేసెస్ చూద్దాం. సో మేము లంచ్ కూడా చేయలేదు ఈరోజు. మేబీ ఇక డైరెక్ట్ డిన్నర్ అయ్యేటట్టుంది. సో మా ఆయన ఫస్ట్ ఇక్కడ రూమ్ చూసుకోవాలంటే టైం పడుతుంది కొంచెం. చూసినావా గేమ్స్ ఎలా ఆడుతున్నారో చిన్న పిల్లలు. ఫెస్టివల్ కాబట్టి మనకి నడిపించేసాడు చిన్నపిల్లడు మనకి. వాళ్ళందరికీ క్రేజీయా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది ఇక్కడ. మంచి మంచి షాప్స్, గ్రాసరీస్, హోటల్స్, రెస్టారెంట్స్, లేడీస్ కావాల్సిన అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా వరకు అయితే. సో మాకు రూమ్ అయితే దొరికింది కానీ చాలా లాంగ్, ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి. సో మాకు మా ఇక్కడ దొరకడానికి బాగా ఇబ్బంది అయిపోయింది. సో మేము కొంచెం పైన టాప్లో తీసుకుంటున్నాం అనమాట. మీకు కొంచెం అక్కడ ఏదో వ్యూ కనబడుతుంది చిన్నగా, నాకు కనపడట్లేదు అంతా. D3 D5 అబ్బా రూమ్స్ ఓకే పర్లేదు, మాకు ఓకే అన్నట్టుంది. ఏసీ పర్లేదు, ఏదో టెంపరీ కోసం, ఒక టూ డేస్ కోసం, 2 nights కోసం అయితే పర్లేదు. నైట్ వ్యూ చూసుకోవచ్చు మీకు పిపి ఐలాండ్ ఎలా ఉందో. డే మొత్తం ఎంత మెరుస్తుంది, ఇప్పుడేమో ఎంత చీకటిగా ఉంది చూడండి. అయ్యా వీళ్ళందరూ పూసేస్తున్నారు, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అన్ని చెంపలకి అన్నీ పూసేస్తున్నారు అనమాట. వీళ్ళు నువ్వు పెట్టుకోలేదు ఎందుకు మళ్ళీ? నువ్వు ఒకటి నేను ఒకటా మళ్ళీ? ఈ ఆఫీసర్ ఎక్కొచ్చాడు. సో ఇప్పుడైతే మాకు చైనీస్ సీ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంది? రకరకాలుగానా? అంటే ఏంటి కొంచెం స్పైసీగా టేస్ట్, మరి థాయ్ ఫుడ్ టేస్ట్ వచ్చింది, ఇండియన్ ఫుడ్ కాదు. థాయ్ ఫుడ్ టేస్ట్ వచ్చిందంటావు? ఓకే, అక్కడ ఇండియన్ అని చెప్పాడు కదా. అవునా, ఇండియన్ చెప్పాడా నీకు? ఓకే తినొచ్చు. నీకెలా ఉంది? చెప్పు, చూసి చెప్పు ఎలా ఉంది? ఏం టేస్ట్ లేదు. సో ఇప్పుడు నేను చూసి చెప్తాను ఎలా ఉంటుందో. సింపుల్ టేస్ట్. సో మనం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో.
ఓకే థాయ్ టేస్ట్ థాయ్ విత్ చిల్లీ ఓకే ఇంట్రెస్టింగ్ ఓకే మెయింటెనెన్స్ ఇస్ ఫైన్ ఓకే ఫైన్ తినచ్చు వర్త్ఫుల్